కర్నూలు నగరంలోని లిటిల్ రోజెస్ పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు టి కొల్లయ్యమ్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఎల్ఎఫ్ ఓబీలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారానే ఓబీలని ఎన్నిక జరుగుతుందని, అందుకు విరుద్ధంగా మోప్మా అధికారి సీఎంఎం భాస్కర్ రెడ్డి ఏకపక్షంగా సోమశేఖరమ్మ, వీరనారాయణమ్మ, కె లక్ష్మీదేవిలని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారని సభ్య సమావేశంలో వీరు ఎన్నికల్లో నిల్చున్న సభ్యుల మద్దతు లభించలేదని, ఆయన వంటెద్దు పోకడతో నిర్వహిస్తున్న మోప్మా అధికారి అయిన భాస్కర్ రెడ్డిపై మోప్మా పీడీ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోగలరని కోరారు. సమావేశంలో లక్ష్మీదేవి మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు. నేను టీఎల్ఎఫ్లో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ఓబీలు మార్పిడి జరగాలని చెప్పినారు మాకు మోప్మా అధికారులు భాస్కర్ రెడ్డి సారు. అంటే ఇట్లా జనరల్వాడి మీటింగ్ పెట్టి మార్చాలి కదా సార్, ఎట్లా మార్చుతారు అట్లా అంటే, లేదమ్మా వీళ్ళు ముగ్గురు ముందుకు వచ్చినారు, వీళ్ళ పేర్లు వచ్చినాయి, వీళ్ళు ఉంటామన్నారు కాబట్టి మార్చాలా అంటే, అట్లా ఎప్పుడు అట్లా జరగదు సార్, ఎప్పుడు ఓటింగ్ ప్రకారమే మనకు జరిగినాయి. ఇప్పుడున్న జనరల్వాడి మీటింగ్ పెట్టి మన ఐక్య సంఘం ప్రెసిడెంట్లకు అందరికీ ఓబీలకు తెలిపే చేద్దామని నేను చెప్పినాను. లేదమ్మా తర్వాత చెప్తా, ముందు ఈరోజు తీర్మానం రాసి రేపు బ్యాంకులో అకౌంట్ మార్చండి, తర్వాత వాళ్ళకి మాట్లాడదాం కానీ అని చెప్పినాడు. అయినా నేను ఒప్పుకోలేదు. లేదు సార్ రేపు మీరు మీటింగ్ రండి, జనరల్వాడి మీటింగ్ పెడతాము, అందరికీ నేను చెప్తాను, ఫోన్లు చేసి రాండి అమ్మా జనరల్వాడి మీటింగ్ ఉంది, ఓబీలో మార్కెటింగ్ చెప్తాను చెప్పిన. సరే మీ ఇష్టం అమ్మా అని వాడికి చెప్పేసినాడు. అయినా ఈరోజు మీటింగ్ జరిగింది. మెజార్టీగా అందరూ ఎవరు నిలబడతామన్నారు, కొత్తలు ఎవరో నేను చూడాలి లేవండి అని చెప్పినారు. చెప్తే వాళ్ళు లేచి ముగ్గురు వీరనారాయణమ్మ, సోమశంకరమ్మ, లక్ష్మీదేవి ముగ్గురు నిలబడినారు. వీళ్ళుంటే మేము ఎట్లా కొట్లేసాము, మేము కూడా నిలబడతామన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళే వాళ్ళే ఆలోచించుకొని, మాకు ఈ టీఎల్ఎఫ్లో ఏం ప్రాబ్లం అయితే ఇంతవరకు ఏం జరగలేదు, ఏం లేదు, బాగా జరుగుతుంది, బాగా ఇస్తున్నారు లావాదేవీలు, మా నమ్మకంతో మేము పనిచేస్తున్నాం అందరము, ఐక్య సంఘాలు కానీ టీఎల్ఎఫ్ కానీ. అందుకు వాళ్ళే ఉండాలా, వాళ్ళే కొనసాగాలని, మేము పాతలే ఉండాలని మేము అందరం ఎన్నుకుంటున్నామని అందరూ చేతులెత్తి ఓటింగ్ చేసినారు. ఇంకా ఓటింగ్ జరిగినాక మళ్ళీ మీరు ఎవరైనా ఉండొచ్చు అని కూడా నేను కూడా చెప్పినా, నేనైతే నిలబడలేదు, నేను కూర్చొనే ఉన్నా, వాళ్ళంతకు వాళ్ళే అందరూ ఓటే చేసినారు. మా 5 మందిలో ఒకరు ప్లేసు కాలింది, ఆ ప్లేస్ ఎవరన్నా ఉండొచ్చు అని మళ్ళీ నేను చెప్పిన తర్వాత మళ్ళీ ముగ్గురు నిలబడినారు ఓటింగ్కు. ముగ్గురు నిలబడితే ఆ ముగ్గురులో లీలావతికి 21 ఓటు వచ్చింది, వీరనారాయణమ్మకు 11 వచ్చినవి, అనామికకు 11 వచ్చినవి. ఇట్లా జరిగింది. ఇట్లా జరిగినా కూడా వీరనారాయణమ్మ ఇవన్నీ మసాలా జరుగుతాయి, ఇవేం కావు, మేము చేస్తాము, మేము బ్యాంకులో పోయి అకౌంట్ ఓపెన్ చేస్తామని పోయిన తర్వాత బ్యాంక్ మేనేజరు ముందు మున్సిపల్ ఆఫీస్కి పోయినారు, సార్తో సంతకం పెట్టించుకొని బ్యాంకుకి పోయినాక బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోలేదు. ఈసీ నెంబర్లు లేవు, ఇలా తీర్మానం లేదు, సంతకాలు లేవు, వాళ్ళు మేము మారుతున్నాం అన్నట్టు సంతకాలు లేవు, అట్లాంటివి లేని మేమేం చేయకూడదు, మీరు ఏదన్నా రాజకీయం ఉంటే బయట చూసుకోండి, అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే ఇలా చేసేదని ఆయన బయటకు పంపించినాడు. ఇంతవరకు జరిగింది. దీని మీద మరి నెప్మా వాళ్ళకి కానీ కలెక్టర్ కానీ మీరే తెలియజేయాలని